పాకం పట్టే పని లేకుండా 10 నిమిషాల్లో నువ్వులుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా హెల్తీగా, టేస్టీగా, ఈజీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 కప్పులు నువ్వులేసుకోవాలి. స్టవ్‌ని సిమ్ లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 4, 5 నిమిషాల పాటు నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో కాకుండా సిమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా కలుపుతూ ఫ్రై చేసుకుంటే నువ్వులుండలది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒక 4, 5 నిమిషాల పాటు నువ్వులనేది ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్‌లోనికి 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని తర్వాత కప్పున్నర బెల్లం వేసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల నువ్వులకి కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది. మీరు గనక స్వీట్ ఎక్కువ తినేది గనక కొద్దిగా బెల్లాన్ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. దీంట్లో వాటర్ ఏం పోయనవసరం లేదు. అలాగే పాకం కూడా పట్టనవసరం లేదు. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. అదే గనక స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెడితే బెల్లం అనేది మాడిపోతుంది. ఇలా బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులేసుకోవాలి. నువ్వులకి బెల్లం పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నువ్వులుండనేది హెల్త్‌కి చాలా చాలా మంచిది కాబట్టి చిన్న పిల్లల నుండి పెద్దవారు ఎవరైనా సరే ఈజీగా తినొచ్చు. అలాగే ఒకసారి చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. పాకం పట్టే పని లేకుండానే ఈజీగా నువ్వులుండలని తయారు చేసుకోవచ్చు. తక్కువ టైంలో టేస్టీగా, హెల్తీగా నువ్వులుండలని తయారు చేసుకోవచ్చు. ప్లేట్‌లోనికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని, ప్లేట్‌లోనికేసుకొని ఇవి కొద్దిగా గోరువెచ్చగున్నప్పుడే చేతికి నెయ్యి గాని, నూనె గాని రాసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండల్లా చుట్టుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా 10 నిమిషాల్లో పాకం పట్టే పని లేకుండా నువ్వులుండలని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇది శీతాకాలంలో గానీ, వేసవికాలంలో ఏ కాలంలో సరే హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడి తింటారు. మీకు నచ్చితే గనక ట్రై చేయండి.